హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరి ఇది అసలు విద్యాశాఖ కోరిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డిఎస్సి నిర్వహించడానికి యథాతథం అనేసి ఒక న్యూస్ అయితే ఇచ్చారు. ఈ క్లిప్పింగ్ అనేది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అనమాట. ఇది జెన్యూన్ న్యూస్ కాదు. ఇది ఎవరు కూడా అభ్యర్థులు నమ్మకండి. సో ఇది జెన్యున్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. ఇది కేవలం వాట్సాప్ గ్రూపుల్లో లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇది ఒక సర్క్యులేట్ అవుతూ ఉంది. సో యథావిధిగా డిఎస్సి పరీక్షలు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం డిఎస్సి షెడ్యూల్లో మార్పులు ఏప్రిల్ 7 నుండి నిర్వహించడానికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు అనేసి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కంప్లీట్ ఎడిటింగ్ అనమాట. ఇది మీరు చూడగానే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఎడిటింగ్లో ఇచ్చినటువంటి క్లిప్పింగ్ ఇది. సో జెన్యున్గా ఇచ్చినటువంటి న్యూస్ ఛానల్స్ అయితే ఇలా లెటర్స్ ఫాంట్ సైజ్ కానీ లేదా ఫాంట్ వాళ్ళు యూజ్ చేసేటటువంటి ఫాంట్ కూడా ఇది కాదు. ఇది కంప్లీట్ ఫేక్ న్యూస్ అనమాట. ఓకేనా. సో దీన్ని చూసి మీరు ఎవరు కంగారు పడనక్కర్లేదు. అఫిషియల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు డిఎస్సికి సంబంధించి. అండ్ ఇటు మనకి ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఎటువంటి స్పందన అనేది కూడా డిఎస్సికి సంబంధించి ఇంకా రాలేదు. ఒకవేళ డిఎస్సికి సంబంధించి అఫిషియల్గా వస్తే ఖచ్చితంగా అది అందరికీ తెలుస్తుంది. సో ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను 100%. అది జెన్యున్గా వస్తేనే నేను 100% అప్డేట్ చేస్తాను. సో ఇలాంటి ఫేక్ న్యూసెస్ అన్నీ చూసి మీరు ఎవరు టెన్షన్ పడనక్కర్లేదు. ఇది కంప్లీట్ ఫేక్ న్యూస్ అనమాట. సో ఇంకా దీనికి సంబంధించి సో డిఎస్సికి సంబంధించి ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన అయితే ఇంకా రాలేదు. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.